అందరికీ నమస్కారం. నెల్లూరు జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి శ్రీకాంత్ అనే వ్యక్తి ఆరోగ్యం బాలేదు, హాస్పిటల్లో చూపించుకోవాలని చెప్పి పెరోల్ మీద బయటకు వచ్చి హాస్పిటల్లో శుభ్రంగా ప్రియురాలతో ఏకాంతంగా గడుపుతున్నాడు. అదేవిధంగా అక్కడే సెటిల్మెంట్లు కూడా చేసుకుంటున్నాడు. ఇతనికి పెరోల్ ఇవ్వద్దని చెప్పి ఎస్పీ జైలు సూపరింటెండెంట్ చెప్పినా గానీ వినకోకుండా ఇతనికి డైరెక్ట్ గా కోర్టులకు వెళ్ళి పెరోల్ కూడా తెచ్చుకోవట్లేదు. డైరెక్ట్ గా హోంశాఖ నుంచి జీవో వచ్చి పెరోల్ ద్వారా బయటకు వచ్చేసి హ్యాపీగా హాస్పిటల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రియురాలతో కూర్చుని వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు ఈ శ్రీకాంత్ నేర చరిత్ర కనుక చూసుకుంటే 2010లోనే ఒక వ్యక్తిని చంపిన కేసులో ఇతనికి శిక్ష పడ్డది, జీవిత ఖైదు. అదేవిధంగా పలు చోట్ల రౌడీ షీట్లు కూడా ఉన్నాయి ఈ వ్యక్తి మీద. 2014లో జైలు నుంచి పరారైపోయాడు. మళ్ళీ 2018లో దొరికిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఇంకా జైల్లోనే ఉంటున్నాడు. ఈ విధంగా పలుమార్లు ఆరోగ్యం బాగోలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ దందాలు చేయటం. అదేవిధంగా ఇతనికి ఒక ప్రియురాలు కూడా ఉంది, అరుణ అనే వ్యక్తి. ఇతనితో కలిసి పదే పదే ఇతని దగ్గరికి ములాఖత్తులకు రావటం, ఇతను ఏదైతే చెప్తాడో ఆ దందాలన్నీ బయట నుంచి ఆవిడ నడిపించడం. ఈ శ్రీకాంత్ ప్రియురాలు అయినటువంటి అరుణ గురించి తెలుసుకుంటే కనుక ఆవిడ ఒక సామాన్యురాలు అని చెప్పి ఈ గొడవ అంతా బయటకు వచ్చిన తర్వాత మాట్లాడడం జరుగుతుంది. కానీ ఆవిడికి తెలియని రాజకీయ నాయకులు లేడు, ఆవిడికి తెలియనటువంటి పోలీస్ అధికారులు లేదు, ఆవిడ చేయనటువంటి దందా లేదు. ఈ శ్రీకాంత్ ని అడ్డుగా పెట్టుకుండి వెనకాల ఉంచుకుండి ఈవిడ బయట నుంచి మొత్తం కథ నడిపేస్తుంది. ఈవెన్ ఆవిడ ఒక సామాన్యురాలు అని చెప్తూనే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాంత్ ని పెరోల్ మీద బయటికి తీసుకురావటానికి ఒక మాజీ మంత్రి కొడుక్కి నేను 11 లక్షలు ఇచ్చాను, వాళ్ళు నాకు అన్యాయం చేశారు, వీని బయటికి తీసుకురాలేదు అప్పుడు. అదేవిధంగా చాలా మంది పోలీస్ అధికారులు కూడా నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఒక సామాన్యురాలైనటువంటి మహిళ ఇంతమంది ఇబ్బంది పెట్టేశారంట. ఒక బొటిక్ నడుపుకునేటటువంటి మహిళ. అసలు మన వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయి అనటానికి ఎగ్జాంపుల్ ఇదే. వైసీపీలో ఉన్నప్పుడు కూడా చాలా కార్యక్రమాలు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యక్తి అసలు ఎలా బయటకు వచ్చాడు? పోలీస్ అధికారులు ఎస్పీలతో సహా అసలు పెరోల్ ఇవ్వద్దు అని చెప్పిన తర్వాత కూడా శుభ్రంగా పెరోల్ మీద బయటకు వచ్చి హాస్పిటల్లో జీవిత ఖైదు పడ్డటువంటి వ్యక్తి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. సెటిల్మెంట్లు చేసుకుంటా హేగలాగితే డొంకంతా కదిలినట్టు ఈ అరుణ శ్రీకాంత్ చేసినటువంటి పనులు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీస్ అధికారులు సరిగ్గా విచారణ చేస్తే కనుక చాలా మంది పెద్ద తలకాయల పేర్లు ఇందులో బయటకు వస్తాయి. సో అందుకనే ఈ కేసుని గప్చుప్ కాకోకుండా సైలెంట్ చేసేస్తారు, కానీ ఏమి హడావుడి ఉండదు. జస్ట్ ఒక డిస్కషన్ నడుస్తుంది ఒక 2 రోజులు, ఆ తర్వాత ఏముండదు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది తప్పులు చేసినటువంటి వ్యక్తులకి శిక్షలు పడుతున్నాయి. వాళ్ళు ఎంత మేర జైల్లో శిక్షలు అనుభవిస్తున్నారు నాకు ఇప్పటికీ డౌట్ ఉంది. ఇట్లా జీవిత ఖైదు పడ్డటువంటి వ్యక్తులు పలుకుబడితోని డబ్బున్న వాళ్ళు అది ఇది చేసి బయటికి తిరుగుతున్నారేమో అని చెప్పి ఇప్పుడు డౌట్ వస్తున్నారు. ఒక రౌడీ షీటర్ ఈజీగా బయటకు వచ్చేస్తున్నాడు పెరోల్ మీద, అక్కడ దందాలు చేసుకుంటున్నాడు శుభ్రంగా, ఆడికి కావాల్సిన వాళ్ళు కడుతున్నాడు. అంటే మన వ్యవస్థలు ఎంతలా పాడైపోయినాయో ఒకసారి చూడండి మీరు.